శ్రీ గురుభ్యో నమః. మన సంస్కృతి పాశ్చాత్య సాధకులలోని కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు ఈ గ్రంథములో పొందుపరచటము జరిగినది. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రశ్న, గురువునకు సర్వసమర్పణము చెందడము వ్యక్తిత్వమునకు భంగకరము కదా అనగా మాస్టారు సమాధానము చెబుతూ ఉన్నారు. అవును, అది అంతే. అయితే వ్యక్తిత్వమునకు గల అసలు విలువ ఏమిటి? నారాయణుని యందలి వెలుగు రవ్వయే రక్తమాంసములతో కూడిన నరునిగా రూపొందెను. అట్లు రూపొందుట వ్యాప్తి చెందు ప్రజ్ఞ అను పాత్రగా నటించుటకు మాత్రమే. మాంసముతో కూడి ఏర్పడిన పంజరము పైన చెప్పబడిన ప్రజ్ఞ యొక్క స్థానముగా చేయబడినది. ప్రజ్ఞా వికాసము అనునదియే ఒక అనుభూతి. ప్రకృతి దీనిని తప్పనిసరి అగునట్లు చేయును. ఆ అనుభూతి ఆనందప్రదమగునట్లు చేయుటకు మరి ఒక విధము సాధ్యము కాదు కనుకనే ప్రకృతి ఆ విధముగా చేయుట జరుగును. వికాసమును పొందు ప్రజ్ఞ యొక్క పరిణామమునందు 3 స్థాయిలుండును. వికాసం పొందేటువంటి ప్రజ్ఞ 3 స్టేజెస్లో ఉంటుందటండి. ఈ పరిణామము అనేటువంటిది 3 స్టేజెస్లో ఉంటుంది. ఏమిటండి అవి? 1 ప్రత్యేకతా భావము, 2 వ్యక్తిత్వ భావము, 3 ఆత్మ చైతన్య భావము. మొదటి 2 స్థాయిలందును అంటే ప్రత్యేకతా భావము, వ్యక్తిత్వ భావము, ఈ 2 స్థాయిల యందును చైతన్యము శరీరమునందు వర్తించును. 3వ స్థాయి యందు శరీరము చైతన్యమునందు వర్తించును. అంటే ఆత్మ చైతన్య భావము అనే స్థాయి ఉంది కదా, 3వ స్థాయి. అక్కడ ఏమవుతుంది? ఈ శరీరమే చైతన్యమునందు వర్తించును. నరునికి ఒక శరీరము, ఒక మనస్సు, 5 జ్ఞానేంద్రియములు మరియు జీవితము ఉన్నవి. అన్నింటినీ మించి నరుడు ఒక ఆత్మ. చైతన్యము యొక్క 3వ స్థాయి అనుభవమునకు వచ్చుటకు ముందు మొదటి 2 స్థాయిలందు కూడా అతడు పయనించుట తప్పనిసరి. కోడిగ్రుడ్డులోని ద్రవము సమీకరణము చెంది పిల్లగా పిలువబడు స్థితిని పొందినంత వరకు రక్షణ నిమిత్తము పై డిప్ప ఎంత ఆవశ్యకమో, కేంద్రముగా ఏర్పడు చైతన్యమునకు అట్లేర్పడునంత వరకు ప్రత్యేకతా భావము అవసరము. వ్యక్తిత్వ భావస్థాయిలో ప్రజ్ఞ నాది అనే దాన్ని గుర్తించి తన చుట్టూ ప్రోగు చేసుకొనును. నా భావాలు, నా నమ్మకాలు, నా ఆదర్శాలు, నా శరీరము, నా ధనము, నా ఇష్టము, భగవంతుని గురించిన నా అభిప్రాయము మొదలైన వానిని సమీకరించటము అది నేర్చుకుంటుంది. మనము దేనినైతే నాది అంటామో అటువంటి వస్త్రము వంటి దాని నేతకు ఉపయోగించు వివిధములైన దారముల వలె జీవి యొక్క నేను అనునది ఏర్పరచబడి ఉంటుంది. అప్పుడు దాని కేంద్రము నేనుగా గుర్తింపబడును. అప్పుడు నాది అనబడే దాని ప్రయోజనము సడలి ఆ పెంకు బ్రద్దలగును. నాది అనేది సడలి నేను అనేది బహిర్గతమగును. నరుడు ప్రత్యేకతా భావమనే స్థాయి యందు నిలిచి ఉన్నప్పుడు తనకున్న వాటిని గురించిన భయము అతనిని వెంటాడును. మనకున్న వాటిని అంటే నాది అంటున్నాం కదండి, వాటిని గురించిన భయం వెంటాడుతుంది. ఎప్పుడు? ఈ ప్రత్యేకతా భావం అనే స్థాయి యందు నిలిచి ఉన్నప్పుడు. ఈ భయము దుఃఖమును కలిగించును, దానివలన నష్టము కలుగును. ఈ విధానమునందు అనుభూతమగు నొప్పి లేక బాధ ఆనందము కొరకు వెతుకులాడునట్లు చేయును. ప్రత్యేకతా భావము అనున్నది అనివార్యమైన ప్రస్థాన మార్గపు సోపానమని ఆ వ్యక్తి మొదటిగా తెలుసుకొనును. తర్వాత మెట్టెక్కాలి.
అప్పుడు అతనికి తన ప్రత్యేకతాభావము వదలిపోవుచున్నదను భయము తొలగిపోవును. ఇదియే వ్యక్తిత్వ భావన యొక్క ఆవిర్భావము. దీనివలన పరస్పరత్వముతో ఇతరులకు సహాయం చేయుట, వారిని సరిగా అవగాహన చేసుకొనుట అను విధమున వ్యాపించుటకు వలసిన శక్తి కూడా కలుగును. దీనివలన తనకు సంబంధించిన సుఖములు, ఆలోచనలు, నమ్మకములు అనువానిని త్యాగము చేయుట అనువానిని అతడు నేర్చుకొనును. దీని ద్వారా ఇతరుల నిమిత్తముగా ఉపయోగములను పొందుట అతడు నేర్చుకొనును. ఈ వ్యక్తిత్వ భావమును స్థాయిలోనున్న వ్యక్తి తన యొక్క లాభము కోసము, తనను మెరుగుపరుచుకొనటము కోసము సద్గుణములను అవలంబించుట, తనను తాను సమర్పణ చేసుకొనుట అనువానిని అభ్యాసము చేయుటను ప్రారంభించును. ఆ విధముగా సద్గుణములకు కూడా వ్యాపారపు విలువలను అతడు కనుగొనును. తరువాత స్థాయి యందు అతడు వ్యక్తిత్వ భావమనే డిప్ప బ్రద్దలగుట అనుభూతి నుండి తన బంధముల నుండి విముక్తుడగును. ఇక మిగిలినదల్లా అన్ని జీవరాశులలోనూ వ్యాపించి ఉండు జీవశక్తియే. అంటే ఏమైంది? ఇప్పుడు వ్యక్తిత్వ భావం అనే డిప్ప బ్రద్దలైందండి. అన్ని జీవరాశులలోనూ వ్యాపించి ఉండు జీవశక్తియే అది మిగిలింది. దాని తత్వమును గుర్తించుట, దానికి స్పందించుట అనువానిని అతడు ప్రారంభించును. దీనిని పొందుటకు అతడు పొందు శిక్షణ యొక్క చివరి సోపానము ఆత్మ సమర్పణయే. పొదగబడిన కోడిపిల్ల డిప్పలో నుండి బయల్వెడలుట ఆ డిప్ప ఉనికికి భంగకరమైన విధముగా ఆత్మసమర్పణము అనునది వ్యక్తి యొక్క ప్రయోజనములకు భంగకరము. ఇప్పుడు ప్రత్యేకతాభావము నీలోని నేనుగా వర్తించు ఆత్మ అనువానికి గల తులనాత్మకమైన ప్రాముఖ్యమును నీవే నిర్ణయింపగలవు. నీ అస్తిత్వము అనడి ప్రయోజనము కొరకై ప్రత్యేకతాభావమును విడనాడుట. ప్రత్యేకతాభావమును విడనాడుదలచుకుంటాడో లేక ఆ నరుడు తన యొక్క పరిణామక్రమమందలి స్థాయి యందు ఆధారపడి ఉంటాడో అతడే తెలుసుకోవాలి అంటున్నారండి. స్వస్తి. వాసుదేవ.